హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి మేము ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. సో ట్రిప్ కోసం అని చెప్పేసి ఇప్పుడు లగేజ్ అయితే చూపిస్తాను చూడండి. మాకు ట్రైన్ వచ్చేసి మేము బుక్ చేసుకున్నది ప్యాడింగ్టన్ నుంచి. సో ప్యాడింగ్టన్ వచ్చేసి సెంట్రల్ లండన్. మాకు ఇంటికాడ నుంచి ఇక్కడికి ఒక జస్ట్ 20 minutes అంతకంటే ఎక్కువేం పట్టదు. సో ఎర్లీగా వచ్చేసాము. ఇక్కడ వచ్చిన తర్వాత ట్రైన్లో మాకు జర్నీ అనేది ఒక 3 hours కాబట్టి సో ఆకలి వేస్తుంది అని చెప్పేసి అని పక్కన సైన్స్ బెరీస్ ఉంటే అక్కడ ఇక్కడ వెళ్ళేసి కొన్ని ఫ్రూట్స్, అదేవిధంగా ఇంకా బార్బరేటో ఉంటే అక్కడ కొద్దిగా ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకున్నాం అనమాట. సో ట్రైన్లో తినడానికి అని చెప్పేసి అని. అండ్ ఇప్పుడు మాకైతే అనౌన్స్మెంట్ సంథింగ్ అలాగంతా ఏమి ఇవ్వరు ఇక్కడ మనకి. సో మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తారు, దాన్ని చూసుకొని మనం వెళ్ళాలి. అండ్ ఇంకా ట్రైన్ రాగానే ట్రైన్ అయితే ఎక్కేసాము. సో అందుకనేసి నేను ఆ క్లిప్ అయితే తీయలేకపోయాను. సో ఇంకా ట్రైన్ దిగిన తర్వాత మీకు మళ్ళీ జీడబ్ల్యూఆర్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేసి అని సో ఇదే వీడియోలోనే మీరు లాస్ట్లో చూస్తారు. జీడబ్ల్యూఆర్ అంటే గ్రేట్ వెస్టర్న్ రైల్వే సర్వీస్ అనమాట. సో అది మనకి జీడబ్ల్యూఆర్లో ఏంటంటే మనకి టికెట్స్ తీసుకున్నంత మాత్రాన మనకి రిజర్వేషన్ అన్నట్టు కాదనమాట. సో మనం ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నప్పుడే రిజర్వ్ చేసుకోవాలి. అలా లేదంటే ఇక్కడ అవైలబుల్ అనేసి అక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తుంది కదా, అలాంటి సీట్లో కూర్చోవచ్చు. అసలు కాన్వెల్కి వెళ్ళే దారిలో అయితే చాలా బాగున్నాయి అన్నమాట లొకేషన్స్. ఈ స్పెషల్గా ఇప్పుడు వెళ్తున్న బ్రిడ్జ్ దగ్గర నుంచి బ్రిడ్జ్ క్రాస్ చేసిన వెంటనే ఆ రైల్వే ట్రాక్ అనేది రివర్కి అంచుల్లోనే వెళ్తూ ఉంటుంది అనమాట. అసలు చుట్టుపక్కల అంటే అలాగ ఎలా ఉంటుందంటే మనకి చూడడానికి బీచ్లో నుంచి మనము అంటే బీచ్ వ్యూ చూస్తూ ట్రావెల్ చేస్తున్నట్లు ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వ్యూస్ అన్నీ కూడా మీరు క్యాప్చర్ చేసుకోండి. సో చాలా బాగుంటుంది. అనమాట ఇది మేము వచ్చిన ట్రైన్. సో ఇప్పుడే మేము వచ్చేసి ఈ హేల్స్ అనే స్టేషన్కి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి మేము ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. ఒక హౌస్ అయితే ఎయిర్బిఎన్బి హౌస్ అని. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హౌస్లో మనకి ఏమేమి ఇస్తారు అనేసి అని నేను చూపిస్తాను చూడండి. బేసిక్గా బేసిక్ నీడ్స్కి ఏవేవైతే అవసరం ఉంటుందో అవన్నీ కూడా మనకి ఎయిర్బిఎన్బి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో నేను అక్కడ వెళ్ళాక హౌస్ టూర్ లాగా హోమ్ టూర్ లాగా చేసి చూపిస్తాను. సో చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఇది ఇప్పుడు వచ్చేసి మేమైతే ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్న దగ్గరికి బై వాకే వెళ్ళాలనుకుంటున్నాము. ఎందుకంటే చాలా తక్కువగానే ఉందన్నమాట. డిస్టెన్స్ పెద్ద లాంగ్ అయితే ఏం లేదు, 0.9 miles అయితే ఉంది. సో పెద్ద లాంగ్ అయితే కాదు కాబట్టి బై వాకే వెళ్దాం అనేసి అని అనుకుంటున్నాము. సో వెళ్ళిన తర్వాత నేను వీడియోని కంటిన్యూ చేసి చూపిస్తాను చూడండి. మేము దిగింది వచ్చేసి హేల్లో అనమాట, స్టాప్ పేరు. సో అక్కడ నుంచి ఇప్పుడు మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బి హౌస్కి బై వాకే వెళ్ళిపోవచ్చు. జస్ట్ 10 minutes చూపిస్తుంది కాబట్టి మేము బై వాక్ వెళ్ళామనుకుంటాం. మీరు అక్కడ దిగిన తర్వాత మీరు చూసుకోండి ఎంత డిస్టెన్స్ ఉందనేసి అని. దాన్ని బేస్ చేసుకొని మీరు క్యాబ్ మీకు దానికి అవైలబుల్ ఉన్న ట్రాన్స్పోర్టేషన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హోమ్ టూర్ చేశాను. సో చూడండి ఇక్కడ ఎలా ఉంటుంది ఎయిర్బిఎన్బి అనేసి అని. అండ్ ఇప్పుడైతే మేము రీచ్ అయిపోయామన్నమాట మొత్తానికి ఇక్కడికి. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి కీస్ కోసం అని చెప్పేసి అని ఎవరు వచ్చి ఇవ్వడాలి అలా అంతా ఏముండదు. సో ఇంటి దగ్గర ఇలాగ మనకి సెక్యూరిటీకి ఇది లాక్ అందులో పెట్టేసి ఉంటారనమాట. ఆ లాక్ మనకి మెయిల్ చేస్తారు. సో మనం ఆ నెంబర్ ఇవ్వగానే కీస్ ఓపెన్ అవుతుంది. ఆ కీస్ తీసుకొని మనం ఇంట్లోకి ఎంటర్ అయిపోతాం. అండ్ ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకి గైడెన్స్ కావాలి కాబట్టి సో మనకు ఒక మ్యాప్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేసి అని. ఆ ఎయిర్బిఎన్బి రూమ్స్ అన్నీ ఉన్నాయి కదా చూడండి, హౌసెస్. సో అవన్నీకి అడ్రస్. సో ఇప్పుడే వచ్చామన్నమాట ఇంట్లోకి. యాజ్ ఇట్ ఈస్గా మనకి ఎయిర్బిఎన్బి యాప్లో ఎలా అయితే చూపించారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉందన్నమాట. ఎక్కడ ఏమీ రాంగ్ అయితే లేదు. సో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్నది సోఫా. సో మీకు మొత్తం హోమ్ టూర్ లాగా చేసి చూపిస్తాను చూడండి.
మనకి వాడుకోవడానికి గిన్నెలు కూడా మొత్తం అంతా వీళ్ళే ఇచ్చేస్తారు. సో ఇక్కడ మనకి వాడుకోవడానికి గ్రిల్ కి సంబంధించిన ఐటమ్స్ కావాలి కదా, గ్రిల్ లో మనం డైరెక్ట్ గా పెట్టేసేయడం కాబట్టి గ్రిల్ కి కావాల్సిన ప్లేట్స్ అనమాట పైన ఉన్నవి. అండ్ ఒక టార్చ్ కూడా ఇచ్చారు. లైక్ ఏంటంటే ఇది లోపలికి మనకి కబోర్డ్, నేను ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు చిన్నది అనుకున్నాను, బట్ లోపలికి చాలా ఉందన్నమాట. సో అక్కడ ఉన్న వెజల్స్ అన్ని చూసారు కదా, అన్ని వాళ్ళే ఇచ్చారనమాట. అండ్ ఇవి వచ్చేసి స్పాచులాస్ లైక్ గెంట్లు మనకి వాడుకోవడానికి, ప్లేట్స్, కప్స్ అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓ చిన్న సఫిషియంట్ ఫ్రిడ్జ్ అనమాట. సో ఇది సరిపోతుంది యాక్చువల్ గా, మనం ఎక్కువ లాంగ్ స్టే చేయం కాబట్టి. సో జస్ట్ 1 వీక్, ఈవెన్ ఫర్ 1 వీక్ కూడా ఇది మనకి సరిపోతుంది. అండ్ అదేవిధంగా కట్లరీస్ అనమాట. కట్లరీస్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చారనమాట. స్మాల్ స్పూన్ నుంచి నైఫ్స్, అదేవిధంగా ఇంకా ఫోర్క్స్, స్పూన్స్, ప్రతి ఒక్కటి మొత్తం అంతా ఇచ్చారు. అండ్ అదే విధంగా మనకి ఇంకా కటర్స్, పెద్ద పెద్ద స్పాచులాస్, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇచ్చారు. చాలా మెజరింగ్ కప్స్ తో సహా చాలా బాగా అనిపించింది. అంటే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇంట్లోకి రాగానే డైనింగ్ టేబుల్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు మనకి దానిలో చూపించినట్టుగా ఒక డైనింగ్ టేబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సోఫా అయితే ఇట్లా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి అక్వేరియం, బట్ ఇదైతే ఆన్ లేదు. అండ్ టీవీ ఆన్, ఇది మనం ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హ్యాంగర్ ఒకటి. అండ్ ఇలాగా సోఫా కంటే లైక్ హాల్ కమ్ కిచెన్ లాగా అన్నట్టు. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. లైక్ ఏమేమి ఇచ్చారో చూద్దాం. వాషింగ్ మిషన్, ఇక్కడ మంచిగా ఇచ్చారు. అంటే యూస్ఫుల్ థింగ్స్, ఐరన్ బాక్స్, అదే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అన్నట్టు. ఇది వచ్చేసి డిష్ వాషరు. అండ్ ఇది వచ్చేసి మనకి లైక్ కిచెన్ క్లీనింగ్ స్టఫ్ అనమాట. ఇక్కడ మనం కుక్ చేసుకోవాల్సిన వెసల్స్, అదేవిధంగా అక్కడ లోపలైతే మనకి ఇంకా పాల గిన్నెలు అన్నీ ఉన్నాయి. ఇది యాజ్ యూజువల్ గ్రిల్, అందరికీ తెలిసిందే. నాన్ స్టిక్ ఇండక్షన్ స్టవ్ అనమాట. ఐ థింక్ ఇక్కడ మనం రెగ్యులేట్ చేసుకోవాలి ఎంత టెంపరేచర్ కావాలి ఏంటి అనేసి అని. అండ్ ఒక మైక్రో ఓవెన్ ఫుడ్ కోసం. ఇక్కడ గ్లాసెస్, ఓకే, ఇదనమాట కిచెన్. అండ్ బ్రెడ్ టోస్ట్, అదేవిధంగా ఒక హాట్ వాటర్ కోసం కెటిల్. వెల్కమ్. చూద్దాం ఏముందో. వావ్, ఇందులో వచ్చేసి మనకి ఐ థింక్ ఇది వచ్చేసి టీ షచెట్స్ అండ్ షుగర్. ఇవి ఇది షుగర్. అండ్ కుకీస్ కూడా ఇచ్చారన్నమాట, బిస్కెట్స్. సో ఇది మనకి వెల్కమ్. ఓకే, వెల్కమ్ దాని కింద ఇచ్చినట్టు. అండ్ ఇలా బయట వస్తే ఇది వచ్చేసి మనకి గార్డెన్కి వెళ్ళడానికి బాగుంది. సో ప్రస్తుతానికి చెప్పులు వేసుకోలేదు కాబట్టి బయట రాలేదు. అండ్ మీరు చూడొచ్చు ఈవినింగ్ కూర్చోవడానికి, అదేవిధంగా ఇంకా అక్కడ మనం బాబీకి ఏదైనా చేసుకోవాలన్నా కానీ చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట కింద. దీనికి బేస్ చేసుకొని ఒక బిన్ కూడా ఇచ్చారు. అండ్ డైనింగ్ టేబుల్. ఇది వచ్చేసి మనకి కింద ఇచ్చిన వాష్రూమ్ అనమాట. అండ్ ఇందులో వచ్చేసి మిర్రర్ కి నార్మల్ జస్ట్ లైటింగ్ అనేది ఉంది. అండ్ యాజ్ వెల్ as మనకి ఇది వచ్చేసి టవల్స్ ని వాటిని డ్రై చేసుకోవడానికి అని చెప్పేసి అని ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ అండర్ ఫ్లోర్ హీటింగ్ అయితే ఉందన్నమాట. అది వచ్చేసి హీటింగ్ ది మనం అడ్జస్ట్ చేసుకోవడానికి. సో చాలా బాగుంది. స్టోరేజ్ ప్రతి ఒక్కటి కూడా ఇచ్చారనమాట. చాలా బాగుంది ఫెసిలిటీస్ అయితే. కింద వచ్చేసి మాకు ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. సో ఇదేంటంటే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ మెట్ల మీద వచ్చేసి దిగేసి బయటకు వచ్చేస్తారనమాట. సో అది అలా రాకుండా ఉండడానికి అన్నట్టుగా ఒక గేట్. సో అయితే ఇది వచ్చేసి మనకి పైన బెడ్రూమ్స్. ఈ బెడ్రూమ్లో వచ్చేసి ఒక బంక్ బెడ్, అదేవిధంగా ఒక సింగిల్ బెడ్ ఇచ్చారనమాట. ఇందులో 3 మెంబర్స్ స్టే చేయొచ్చు. సో మనకి సఫిషియెంట్గా అంటే ఒక 6 to 7 మెంబర్స్ అయితే ఈజీగా స్టే చేయొచ్చు మాకు ఇచ్చిన హౌస్లో. బట్ వార్డ్ గెస్ట్స్ని అలో చేసేది వచ్చేసి 6 అనమాట. సో మనకి అది మనం బుక్ చేసుకునే ముందే మనకి వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి కింగ్ మ్యాట్రెస్ అనమాట. లైక్ బిగ్ సైజ్ ఉంటుంది. అండ్ దీనికి బాల్కనీ కూడా ఉందన్నమాట. సో చూడొచ్చు, ఇది బాల్కనీ ఈ రూమ్కి. సో ఇందులో కూడా ఒక 2 మెంబర్స్ అయితే స్టే చేయొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి థర్డ్ బెడ్రూము. సో థర్డ్ బెడ్రూమ్ కూడా మనకి డబల్ కాట్ బెడ్ ఇచ్చాడు. సో అది కూడా స్పేషియస్గా ఎక్కువగా లేకపోయినా బట్ అంటే ట్రిప్స్కి వచ్చిన వాళ్ళకి సఫిషియెంట్గా ఉందన్నమాట. స్టోరేజ్ మీరు స్టోర్ చేసుకోవడానికి కూడా మనకి కబోర్డ్స్ అన్నీ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ పైన ఏంటంటే ఒక వాష్రూమ్ అయితే పైన ప్రొవైడ్ చేశారు. సో పైన బెడ్రూమ్స్ ఉన్నాయి కాబట్టి సో మనకి పైన యూస్ చేసుకోవడానికి అన్నట్టుగా పైన ఒక వాష్రూమ్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ చిన్న ఫ్యాను మనకి కావాల్సినటువన్నీ ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి వెంటిలేషన్కి ఒక విండో కూడా ఉంది. ఇది పైన ఒక రూమ్ అనమాట.
సో బెడ్ అంతా కూడా సఫిషియెంట్గా ఇచ్చారు, ఈవెన్ ఇంక్లూడింగ్ టవల్స్, అదేవిధంగా బెడ్షీట్స్ మొత్తం అంతా వాళ్ళే ఇచ్చారు. సో చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నేను పైన చెప్పాను కదా, పైన ఇచ్చిన వాష్రూమ్. ఇందులో బాత్ టబ్ ఇచ్చాడు, షవర్ ఇవ్వలేదు. అండ్ యాజ్ యూజువల్గా కమోడ్, ఇంకా కావాల్సిన థింగ్స్ అన్ని ప్రొవైడ్ చేశాడు. అండ్ ఇది వచ్చేసి టవల్స్ వాటిని మనము అంటే డ్రై చేసుకోవడానికి హీటర్ లాగా అనమాట. సో అందులో మనం వేసేసుకుంటే సరిపోతుంది. బట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చిన వాష్రూమ్లో ఏంటంటే మనకి అండర్ ఫ్లోర్ హీటింగ్ ఉంది, అట్ ది సేమ్ టైం ఈ విధంగా హీటర్ కూడా ఉందన్నమాట. అండ్ ఇంకా ఆ రోజు నైట్ మేము ట్రావెల్ చేసి వచ్చాం కాబట్టి బయట ఎక్కడ వెళ్ళడానికి మాకు ఓపిక లేదనమాట. అందుకని మేము ఏం చేసామంటే డామినోస్లో దగ్గరలో ఉంటే ఆర్డర్ చేసేసుకొని తినేసామన్నమాట. మొత్తానికి ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్న దానికైతే వర్త్, మనకి పర్ఫెక్ట్గా ఉంది. ఈవెన్ ఒక లైక్ ఈ బెడ్రూమ్లో ఒక ఇద్దరు, ఇంకొక బెడ్రూమ్లో ఒక ఇద్దరు, ఇంకొక బెడ్రూమ్లో ఒక బంక్ బెడ్, ఒక సింగిల్ బెడ్. సో ఆల్ టుగెదర్ లైక్ 6 గెస్ట్స్ అయితే అలో చేస్తారు. మనకి అందులో మెన్షన్ చేసి కూడా ఉంటుంది, హౌస్ని బట్టి అనమాట. ఒక్కొక్క హౌస్ బట్టి లైక్ మనకి ఎన్ని గెస్ట్స్ అనేసి అలా ఉంటుందో కూడా మెన్షన్ చేసి ఉంటారు. సో మీకు అది చూసుకొని బుక్ చేసుకోవచ్చు. అది చూసుకొని బుక్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. సో ఇది చిన్నగా ఎయిర్బిఎన్బి హోమ్ టూర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంక ఫర్దర్గా మేము రేపు బయటకు వెళ్ళిన తర్వాత బీచ్కి అదేవిధంగా ఎక్కడెక్కడికి వెళ్తాము ఏంటనేసి అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.